ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. గంగన లేనా అన్నా, లేనా లే గంగనా, అంతా అయిపోయిందన్నా. ఏమైందో చెప్పరా అన్నా. అయిపోయిందన్నా, అంతా అయిపోయిందన్నా. ఇక మనకి భవిష్యత్తు లేకుండా పోయిందన్నా, మనకి భవిష్యత్తు లేకుండా పోయిందన్నా. ముందు ఏడవకుండా ఏం జరిగిందో చెప్పు. అది మన పచారీ కొట్టు తగలబడిపోతుందన్నా, 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 తగలబడిపోతుందన్నా. మనకి జీవనాధారమే ఆ పచారీ కొట్టు. ఇప్పుడు అదే లేకుండా పోతే మనకిక మనుగడేదన్నా. నా చెల్లెళ్ళ భవిష్యత్తు కోసం ఏర్పాటు చేసుకున్న పచారీ కొట్టురాది. అది తగలబడిపోతే నేను తట్టుకోలేను. పెద్దయ్య గారు, చిన్నయ్య గారు, అయ్యా ఎక్కడున్నారయ్యా? అయ్యగారు, అయ్యా ఎక్కడున్నారు? అమ్మా అక్కడ అక్కడ ఏమైంది? మీ మేనల్ని పచారీ కొట్టి తగలబడిపోతుంది అమ్మగారు. అయ్యగారులకి చెప్తే ఏదైనా చేస్తారని వచ్చాను అమ్మగారు. అయ్యో నేను చెప్తాను, నువ్వు వెళ్ళు. అట్నే అమ్మగారు, తొందరగా వచ్చామని చెప్పండి. సరే. ఎవరికి చెప్తావు పెద్దమ్మా? గోడలక లేకపోతే మన నీడలక? ఏంటి శివ నువ్వు అనేది? ఇంట్లో మీ ఆయన లేడు, నీ కొడుకు లేడు. ఎక్కడికి వెళ్ళారు? ఏ రాజకార్యాలు వెలగబెట్టడానికో లేకపోతే దేన్నో తగలబెట్టడానికో వెళ్ళుంటారు. నువ్వు నన్ను చూస్తుంటే లాభం లేదు, నేనైనా చూడ్డానికి వెళ్ళాలి. ఆగు శివ, ఈ చీకట్లో ఎక్కడికి వెళ్తున్నావు? ఇంకెక్కడి చీకటి పెద్దమ్మా. గంగా బావ పచారీ కొట్టు తగలబడిపోతుంటే ఆ మంటలకి ఊరంతా వెలిగిపోతుంది. శివ, అన్నా 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 ఆగరా, అన్నా అన్నా ఆగరా, అన్నా ఆగరా. అన్నా అన్నా చూడన్నా, మన కొట్టు ఎలా కాలిపోతుందో. అమ్మ జ్ఞాపకంగా ఉన్న ఒకే ఒక్క కొట్టు ఎలా తగలబడిపోతుందో చూడన్నా. అయిపోయిందిరా. అది నీళ్లు పోసినా మన్ను పోసినా బూడిద తప్ప ఏమీ మిగలదురా. మా అమ్మ పెట్టిన కొట్టు ఇలా నా కళ్ళ ముందే తగలబడిపోతుందని నేను కల్లో కూడా అనుకోలేదురా. మేము చూసే టైంకి బాగా కాలిపోతుంది. అప్పటికే ఆర్పాలని ప్రయత్నం చేసినా కానీ అవి మండుతూనే ఉన్నాయి.
మన కొట్టు తగలబడిపోతుందమ్మా. మిమ్మల్ని పెంచి పెద్ద చేయడానికి ఉపయోగపడిన కొట్టుకు కాలం చెల్లినట్టుంది. మంటల్లో ఎలా కొట్టుకుంటుందో చూడండి అమ్మా. ఏందిరా ఇదేంది? ఈ మంటలేంది? మీ మేనలుడు పచారీ కొట్టుకి నిప్పంటుకుని మొత్తం కాలిపోయిందయ్యా. ఎలా జరిగింది? అయ్యా మేము వచ్చి చూసేసరికి మంటలు ఎగిసి పడుతున్నాయి. నందిగాడికి చెప్తే వెళ్ళి గంగవాళ్ళని తీసుకొచ్చాడు. మన అమ్మ మొదలుపెట్టిన పచారీ కొట్టమ్మాది ఇలా మంటల్లో కాలి బూడిదైపోతుంది. సరుకులు అమ్ముకుంటూ రూపాయి రూపాయి కూడగట్టుకున్నాం. నా 4 చెల్లెళ్ళకి 4 ముద్దలు తినిపించగలిగింది ఈ ఒక్క కొట్టే. మా అమ్మ పెట్టిన కొట్టు ఇది లేకుండా పోతే నా ప్రాణం విలవిల్లాడిపోతుంది. ఇక మీకు పూటకు ముద్ద పెట్టగలిగేది ఎలా అమ్మా? అయ్యో శివ, చూడు శివ, కాలిపోతుంది శివ. అయిపోయింది, అంతా అయిపోయింది. చూడండి ఎలా కాలిపోతుందో. అన్నయ్య ఏడవకు, అన్నయ్య ఏడవకు. మంటల్లో తగలబడిపోతున్నా మనమేం చేయలేని పరిస్థితి అన్నయ్య. కాలిపోతుందమ్మా. అమ్మ ఫోటో కూడా లోపలే ఉంది. కాలిపోతుందమ్మా. అన్నయ్య జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.